థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, మిత్రమండలి ఒక రూమ్ నుంచి ఒక రూమ్లో ఒక దగ్గర బతికి తమ కళల్ని పోగేసుకొని ఆ కళల వేటలో కృష్ణానగర్ టు జూబ్లీ హిల్స్ ఇవన్నీ తిరుగుకుంటూ సబ్జెక్ట్స్ రాసుకుంటూ అందరూ డైరెక్టర్లుగా నిలబడి మా అంజిత్ గారు కావచ్చు, కళ్యాణ్ భాయ్ కావచ్చు, ఇప్పుడు మా విజయ్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా నిలిచడం చాలా సంతోషంగా ఉంది. ఆ మిత్రమండలి వాళ్ళ బంధానికి అనుగుణంగా ఈ మిత్రమండలి ఖచ్చితంగా సక్సెస్ కావాలి. ఈ మిత్రులందరూ కూడా మిమ్మల్ని నవ్వించి మీ దగ్గర నుంచి వసూలు కాబట్టి మా బన్నీ వాసన్నకు, ఇంకా వంశీ గారి, ఇంకా అందరికీ కూడా మంచి కలెక్షన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో నేను కట్టందుకో జానకి అన్న పాట రాయడం జరిగింది. నాతోనే కలం పట్టించి, అంటే ఏ పాటల ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత నన్ను పక్కకు జరిపి వీళ్ళు రాస్తున్నారు, అది వేరే విషయం. సార్ నిజంగా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి అందరినీ ఆకట్టుకుంటూ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ, ఒక బజ్ క్రియేట్ చేస్తూ రేపు థియేటర్స్లోకి రాబోతుంది. మీరందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా రండి, సినిమాను చూడండి, ఆదరించండి, ఆశీర్వదించండి. మనం ఎట్లాగైతే వరుస విజయ పరంపరలతో మన టాలీవుడ్ దూసుకెళ్తుందో అందులో మరొక విజయం కూడా రాబోతుందని గట్టిగా చెప్తాను నేను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆర్ఆర్ ధ్రువన్ అన్నిట్లో వేలు పెడతాడు అనేకంటే అన్నిట్లో తన ప్రతిభను చాటుకుంటూ ఒక రచయితగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి పాటలు ఇచ్చి, మంచి ఆర్ఆర్ కూడా ఇచ్చి, రేపొద్దున ఒక స్టెప్, ఒక మెట్టు పైకి ఎక్కబోతున్న మా ఆర్ఆర్ ధ్రువానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వివేక్ అత్రేయ అండ్ శ్రీ విష్ణు గారు, లైక్ వివేక్ అత్రేయ సెట్, నా ఫస్ట్ ఫిలింలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను in 2017 and cut to 2021 where I actually did my debut. Anyway, ఇక్కడికి వచ్చేస్తే ఈ సినిమా నాకు చాలా వన్ స్పెషల్ వేలో స్పెషల్ అండి. ఎందుకంటే బికాజ్ ఇట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్. ఎందుకు అంటే బన్నీవాస్ గారి ప్రొడక్షన్ చేస్తే ఇట్ ఇస్ టేకింగ్ మీ వన్ స్టెప్ క్లోజర్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఏదో రోజు ఇలా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆయన సినిమాలో రికమెండ్ చేసి ఇప్పిస్తారన్న కోరిక, ఆశ. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అభి అండి. సో మా విజయ్ నాకు డైలాగులు ఇవ్వకపోయినా ఒక ఫేవర్ అయితే చేశాడు. సో కొంచెం కస్టమైజేషన్ అడిగాను నా బట్టల్లో. ఏంటి అంటే బేసికలీ నాకు జానీ అంటే చాలా ఇష్టం. సో అప్పుడు పిచ్చెక్కిపోయాను అసలు. సో అప్పుడు మా మమ్మీని అడిగాను యాక్చువల్లీ, మమ్మీ నాకు అట్లా ఒక బ్యాండ్ కుట్టిస్తావా నా పేరు రాసి అంటే ఎప్పరాపో అంది. సో కట్టు మిత్రమండలిలో అలానే అభి అని రాయించుకున్నాను. వావ్, అమేజింగ్. కలుపుకోవాలా కట్టండి. ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ మా అమ్మ. నేనే చేయించుకున్నాను ఇదంతా యాక్చువల్లీ, బట్ పర్మిషన్ అడిగారు కట్టుకోవచ్చా అని. సో థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం సో ప్లీజ్ ఏదో ఒక ఈ 2 సంవత్సరాల్లో అలా ఇచ్చేస్తే మైక్ సార్ ఇచ్చేస్తున్నారంట. అది కళ్యాణ్ గారు కట్టుకుంటే బాగుంటుంది, నువ్వు కట్టుకుంటేనేమో ఏదో దెబ్బ తగిలినట్టుంది. అది పర్లేదు సార్, కొంచెం పేరన్నా సెంటర్ చేయాలి. కోడి రామకృష్ణ గారు వచ్చారు. సో ఎనీవే, సో ఇది కట్టడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మిత్రమండలి, ఇది వాళ్ళకి 4 సినిమాలు వస్తున్నాయి. మేమే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో 6 కొడతామని ఆశిస్తున్నాము. అండ్ దివాళీకి ఎలాగ పండగకి అందరూ వచ్చి పటాకులు పేలుస్తారు ఇంటి ముందుకు వచ్చి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. సో అందరు పటాకులు లైక్ అందరి సినిమాలు పేలాలని, మాది కొంచెం ఎక్కువ సౌండ్, మాది కొంచెం ఎక్కువ ఈ సౌండ్ ఎక్కువ లైట్లో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు, విజయన్ గారు అండ్ సోము గారు అండ్ మామ ధ్రువన్. సో హ్యాపీ మనం ఇద్దరం ఇట్లా, నువ్వు అప్పుడు కాపీ కొడితే
ఇవాళ ఫైనల్ ఇట్లా కలిసి మనం ఒక సినిమా షేర్ చేస్తున్నందుకు. అండ్ వీడితో నాకు 3 years నుంచి ఉంది. సో 1.5 years పట్టింది ఈ సినిమా ఫైనల్ షూట్ చేయడానికి. బట్ ప్రాబ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ హ్యాపీగా చేసుకుంటూ పోయాము అందరం కలిసి. అండ్ దర్శి మామ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లంచ్. మా డైలీ లంచ్ అంతా స్పాన్సర్డ్ బై దర్శి. అందరం వెళ్ళి దర్శి క్యారవాన్లో కూర్చొని హ్యాపీగా ఆ 1 hour వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ షూట్ ఎవ్రీ డే. సో అక్కడ మా వైజ్ మ్యాన్ కొన్ని అడ్వైజులు ఇస్తుంటాడు ఇట్లా విష్ణుమూర్తిలా కూర్చొని క్యారవాన్లో. అండ్ యా దహరా అయితే థ్యాంక్ యూ మామ. నా ఈ 1.5 yearలో నా ఒక 5-6 రిలీజ్లు అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద రిలీజెస్కి ప్రసాద్ ఒక్కడే నాకు ఫోన్ చేసి మామ బాగా చేసే మామ ఇవి అని చాలా అప్రిషియేట్ చేసేవాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దహరా. అండ్ నిహారిక, సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ your spontaneity and how you carry yourself. So, and thank you for all the makeup tips. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ మామ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నేను ఇలా ఒక బన్నీవాస్ గారి కాంపౌండ్లో ఒక సినిమా చేస్తున్నాను అనేది నాకు పర్సనలీ చాలా పెద్ద అచీవ్మెంట్. బికాస్ ఐ నో వీళ్ళందరూ మా ప్రొడ్యూసర్స్ తీసుకునే కేర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రమోషన్ కానీ మార్కెటింగ్ కానీ వాళ్ళు ఎంత మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తారో మాకు ఆన్ ఏ డైలీ బేస్ ఏదో ఒక ఈవెంట్ నుంచి ఏదో ఒక రీల్ వస్తూనే ఉంటుంది. అండ్ మమ్మల్ని ఆ ఫోర్ ఫ్రంట్లో పెట్టి అంత మమ్మల్ని హైలైట్ చేయడం అనేది ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నాగా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంటర్కే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ ఈ గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా బిన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒక తిడతానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు. ఇట్స్ వెరీ కాస్ట్లీ. పొగుడుతానికి తక్కువ తీసుకొచ్చి కానీ అవతలను తిడతానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అవతలలో మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి. అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా. సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వేయాలి, లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి, లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ ప్లీజ్. అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది, లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం. అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి తక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే నాది కాదు. అండ్ బ్రదర్ మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు పొద్దున్న లేచాక అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే, కలిసి ఉండి బాగా ఎదరికెళ్ళవలసిన వాళ్ళే. ఇదేదో ఒక సిచ్యువేషన్ అంతే, ఒక 4 సినిమాలు ఎదరికి వస్తాం అనేది. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందరం కూడా హెల్తీగా కాంప్లీట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్.